ఓం శాంతి. ఈరోజు మనం మార్చి 2వ తేదీ మురళిలోని కొన్ని చాలా ముఖ్యమైన విషయాలని లోతుగా చూద్దాం. పరమాత్మ శివబాబా చెప్పిన ఈ దివ్యజ్ఞానం మనల్ని ఉన్నత స్థితికి తీసుకోవడానికి ఎలా సహాయపడుతుందో ఆ ప్రయాణాన్ని కలిసి అర్థం చేసుకుందాం. మురళి మొదలవ్వడమే ఒక చాలా శక్తివంతమైన ఆదేశంతో మొదలయ్యింది. అసలు ఈరోజు మనం చర్చించుకోబోయే విషయాలన్నింటికీ ఇదే పునాది. అదేంటంటే స్మృతి, అంటే తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం. మొత్తం మురళి అంతా ఈ ఒక్క విషయం చుట్టూనే తిరుగుతుంది. సరే, అయితే ఈ స్మృతి అభ్యాసం గురించి మురళీలో ప్రధానంగా ఏం చెప్పారో చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక వ్యాయామమని చెప్పొచ్చు. స్మృతి అంటే ఏదో అప్పుడప్పుడు గుర్తొచ్చే ఆలోచన కాదు, అస్సలూ కాదు. ఇది ఒక నిరంతర సాధన. ప్రతి క్షణం మన ఆలోచనలను సర్వోన్నత ఆత్మ అయిన శివబాబా వైపు కేంద్రీకరించడం. పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఈ అభ్యాసం మనల్ని ఆత్మస్పృహ స్థితికి తీసుకెళ్తుంది, మనకు అపారమైన శాంతిని ఇస్తుంది. చూడండి, తండ్రి ఆజ్ఞ ఎంత సింపుల్గా ఉందో. ఓ ఆత్మలారా, నన్నొక్కరినే స్మృతి చేయండి, అంతే. మన వారసత్వాన్ని పొందేందుకు మార్గం ఇదే అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే మన అంతిమ ఆధ్యాత్మిక లక్ష్యానికి ఈ స్మృతికి మధ్య ఎంత బలమైన సంబంధముందో కదా. అయితే ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. నిరంతరం స్మృతిలో ఉండటం చాలా కష్టమని పరమాత్మ చెప్తున్నారు. స్వయంగా బ్రహ్మబాబా కూడా నేను కొంత సమయం స్మృతిలో ఉంటాను, మళ్ళీ మర్చిపోతాను అని అన్నారట. ఇది వినడానికి ఎంత వినయంగా ఉంది కదా. అంటే అంత ఉన్నత స్థితిలో ఉన్న ఆత్మలకే ఇదొక సవాలుగా ఉన్నప్పుడు మనలాంటి వాళ్లకి ఇది ఎంత సాధారణమో అర్థం చేసుకోవచ్చు. ఈ అభ్యాసం మనందరి కోసం. సరే, స్మృతి అభ్యాసం గురించి చూశాం కదా. ఇప్పుడు ఈ అభ్యాసంలో ఇతరులకు మార్గదర్శనం చేసేవారి గురించి, అంటే టీచర్ల బాధ్యతల గురించి మురళి ఏం చెప్తుందో చూద్దాం. యోగం చేయించే టీచర్కు బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ల మనసు ఎలా ఉంటే దాని ప్రభావం ఇతరులపై నేరుగా పడుతుంది. వాళ్ల పాత్ర కేవలం జ్ఞానం చెప్పడం మాత్రమే కాదు, వారి అంతర్గత స్థితి, వారి స్మృతి యొక్క శక్తి, అదే వాళ్లు చేసే సేవకు పునాది. వాళ్లు ఎంత స్థిరంగా ఉంటే ఇతరులకు అంత ప్రేరణ. ఇక్కడ టీచర్కున్న 2 మార్గాల్నే మురళి చాలా స్పష్టంగా చూపిస్తోంది. ఒకటి పుణ్యకర్మ, అంటే బుద్ధిని స్థిరంగా శివబాబాపై కేంద్రీకరిస్తే అక్కడ ఒక శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. అది ఇతరులను ఆకర్షిస్తుంది. ఇక రెండోది డిస్సర్వీస్, అంటే దేహాభిమానం వల్ల మనసు అటూ ఇటూ వెళ్ళిందనుకోండి, అది ఇతరులకి నష్టం కలిగిస్తుంది. దానివల్ల మనకి ప్రతికూల కర్మ కూడా ఏర్పడుతుంది. అంటే టీచర్ యొక్క మానసిక స్థితి అనేది వాళ్ల వ్యక్తిగత విషయం కాదు, అది ఒక సేవ లేదా అపచారం. అందుకే పరమాత్మ ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా సేవ చేసేవారిని తమని తాము ఈ ప్రశ్న వేసుకోమని చెప్తున్నారు. నేను పుణ్యకార్యము చేస్తున్నానా లేక పాపకార్యము చేస్తున్నానా? సేవలో మనల్ని మనం పరిశీలించుకోవడం, మన స్వీయ అవగాహన ఎంత ముఖ్యమో ఈ ఒక్క ప్రశ్న మనకు గుర్తుచేస్తుంది. ఇప్పుడు మనం సేవ యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే నిజంగా స్మృతిలో ఉంటారో వాళ్ల హృదయం దయతో నిండి ఉంటుంది. అది సహజంగానే సేవ వైపు నడిపిస్తోంది. మనం ఉన్నతి మార్గంలో వెళ్లడానికి మురళిలో 3 ముఖ్యమైన మెట్లు చెప్పబండాయి. మొదటిది దయార్ద్ర హృదయులుగా అవ్వడం, అంటే అన్ని ఆత్మల పట్ల లోతైన కరుణను పెంచుకోవాలి. రెండవది మన అణువణువును సేవకు అంకితం చెయ్యాలి, అంత అంకితభావం ఉండాలి. ఇక మూడవది ఇదే అన్నింటికంటే గొప్ప సేవ, ఇతరులను మన సమానంగా తయారు చేయడం, అంటే వాళ్లు కూడా మనలాగే ఉన్నత స్థితిని సాధించడానికి సహాయపడటం. చూశారా, సేవ అంటే కేవలం చెప్పడం కాదు, మనల్ని మనం ఇతరుల కోసం ఒక సాధనంగా మార్చుకోవడం. సేవకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో చెప్పడానికి మురళిలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఒక పాపాత్మను పుణ్యాత్మగా తయారుచేసిన తర్వాతనే రోటీ తినాలి. ఆలోచించండి, ఎంత శక్తివంతమైన మాట ఇది. అంటే మన జీవితంలో సేవకు మొదటి స్థానమివ్వాలి, ఎప్పుడూ సేవలోనే నిమగ్నమై ఉండాలి అనర్థం. సరే, ఇంత లోతైన జ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? దీనికి మురళి కొన్ని ఆచరణాత్మక సాధనాల గురించి సలహా ఇస్తుంది. అవేంటో చూద్దాం. మురళిలో ప్రత్యేకంగా ఒక చిత్రం గురించి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అదే మెట్లవరస చిత్రం లేగా నిచ్చెన చిత్రం. ఆత్మ యొక్క ప్రయాణాన్ని, ఇంతటి గహనమైన విషయాన్ని వివరించడానికి ఇది ఒక అద్భుతమైన సాధనమని పరమాత్మ చెప్తున్నారు. అసలు
ఈ మెట్ల వరుస చిత్రం ఏం వివరిస్తోందంటే మన 84 జన్మల చక్రం గురించి చెప్తుంది. ఆత్మలు పవిత్ర స్థితి నుంచి ఎలా కిందకు దిగాయో చూపిస్తోంది. ఇప్పుడు మనమున్న ఈ ఆరోహణ సమయం గురించి వివరిస్తోంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచ నాటకం యొక్క ఆది, మధ్య, అంతం మొత్తం ఈ ఒక్క చిత్రంలోనే ఉంది. అందుకే ఇది ఇంత పవర్ఫుల్ టీచింగ్ టూల్. పరమాత్మ స్వయంగా ఈ చిత్రం గురించి ఏమంటున్నారంటే, మెట్ల వరస చిత్రంలోని జ్ఞానం చాలా బాగుంది. ఇది ఒక ఫస్ట్ క్లాస్ చిత్రం. ఇంతకంటే పెద్ద ప్రశంసేముంటుంది కదా? ఇప్పటివరకు మనం స్మృతి, సేవ, ఇంకా జ్ఞానాన్ని వివరించే సాధనాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయానికి వద్దాం. ఈ మార్గంలో నడవడం వల్ల మనకు లభించే అంతిమ బహుమతి ఏంటి? మన వారసత్వమేంటి? దాని గురించి చూద్దాం. మన అంతిమ లక్ష్యం ఒక్కటే, మాయ ప్రభావాన్ని జయించి తండ్రి నుండి మన వారసత్వాన్ని పొందడం. మనం చేసే ఈ ఆధ్యాత్మిక ప్రయత్నానికి ఒక గమ్యముంది, ఒక స్పష్టమైన, శాశ్వతమైన ప్రతిఫలముంది. అదే మన వారసత్వం. ఆ వారసత్వమేంటో తెలుసా? 21 జన్మలపాటు రాజ్యాధికారం. దీన్నే పరమాత్మ రాజ్యం యొక్క పథకం అన్నారు. అంటే 21 జన్మలపాటు నిరంతర ఆనందం, పూర్తి సార్వభౌమత్వంతో కూడిన జీవితం. ఇదే మనం పొందే అంతిమ బహుమతి. ప్రతి మురళీ చివర్లో మనకోసం ఒక ప్రత్యేక ఆశీర్వాదం ఉంటుంది. దాన్నే వరదానం అంటారు. ఇది మనల్ని శక్తివంతంగా చేయడానికి, లోతుగా చింతన చేయడానికి ఇచ్చే ఒక పవర్ఫుల్ థాట్. ఈరోజు వరదానం మనల్ని ఒక ప్రశ్న అడుగుతోంది. మనన శక్తి ద్వారా వ్యర్థం యొక్క బరువును ఎలా సమాప్తం చేస్తారు? దీనిలో ఎంత లోతైన అర్థముందో చూడండి. వారసత్వాన్ని పొందేందుకు తాళం చెవి ఇదే. మన ఆలోచనా శక్తిని, అంటే జ్ఞానమథనాన్ని ఉపయోగించి మనలోని వ్యర్థమైన ఆలోచనలను, మాటలను, పనులను తొలగించుకోవాలి. అప్పుడు మనం తేలిగ్గా, ఎంతో శక్తివంతంగా మారతాం. అదే విజయానికి మార్గం.